శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. మేధా దక్షిణామూర్తయే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు 14/3/2024 మాఘశుద్ధ పంచమి గురువారం భరణి నక్షత్రం. మరి ఈ రోజున నూతనంగా గురుచరిత్ర పారాయణ ప్రారంభించడానికి, ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఏదైనా పని మీద వెళ్ళడానికి కూడా పంచమి గురువారం చాలా మంచిది. పంచమి గురువారం భరణి నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. అదేవిధంగా ఈ రోజున దత్తాత్రేయ స్వామిని, మేధా దక్షిణామూర్తిని, అదేవిధంగా మహావిష్ణువుని పాల్గొన మాసంలో గురువారం చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని అయితే కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రకృతిలో కూడా మార్పులు వచ్చి వేడి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ రోజున పాల్గొన మాసంలో గురువారం నాడు పంచమి తిథి నాడు లక్ష్మీదేవిని తామర పువ్వులతో కానీ తామర గింజలతో కానీ ఆరాధించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నక్షత్రం ఏదైనా సరే, మరి ఈరోజు పంచమి గురువారం పాల్గొన మాసం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునే వారందరూ కూడా మరి ఈ రోజున తామర గింజలతో కానీ తామర పువ్వులతో కానీ లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కూడా ఈ రోజున గణపతి దగ్గర కానీ, లేదా ఏదైనా సాయిబాబా గుడి దగ్గర కానీ, లేదా రాఘవేంద్ర స్వామి ఫోటో దగ్గర కానీ, రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయం దగ్గర కానీ, ఏదైనా సరే గురు సంబంధమైనటువంటి దేవతలు ఉన్న చోట 3 ఒత్తులతో కలిపినటువంటి ఆవు నెయ్యి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఆవు నేతితో 3 ఒత్తులతో దీపాన్ని పెట్టండి. సాయిబాబా గుడి దగ్గర కానీ, లేదా గురు సంబంధమైన దేవతల దగ్గర కానీ, ఇంట్లో దేవుడి దగ్గర రాఘవేంద్ర స్వామి ఫోటో దగ్గర కానీ, ఇవేవీ కుదరకపోతే గణపతి ఆలయానికి వెళ్ళైనా సరే అక్కడ 21 ప్రదక్షిణలు చేసి కొద్దిగా గరిక సమర్పించి, ఆ సమర్పించిన గరికలో కొన్ని ఒక 5 కానీ 7 కానీ మీరు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు మీ పని మీద వెళ్ళండి. వెళ్ళి ముందు వినాయకుడి గుడి దగ్గర కానీ, సాయిబాబా గుడిలో కానీ ఎక్కడైనా సరే ఆవు నేతితో 3 ఒత్తులతో కలిపిన దీపాన్ని పెట్టండి. మీ యొక్క కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుంది. అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ దుడ్డు వెంకటరమణమూర్తి, శ్రీదేవి దంపతుల మనమలు నైతి, నియతి, నిర్వేద్ ముగ్గురికి కూడా మరి ఈ రోజున మా యొక్క ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. శతం శతమానం భవత శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ రోజున అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న నైతి, నియతి, నిర్వేద్ ముగ్గురికి కూడా మా యొక్క ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ చిన్నారులు ముగ్గురు కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యత ఫలసిద్ధిరస్తు, విద్యాభివృద్ధిరస్తు. ఇలా ఎవరైనా సరే మీ పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు మా ఛానల్ ద్వారా తెలుసుకోవాలన్నా, మీకు ఏ రోజు ఏ పని చేయాలి పాల్గొన మాసంలో అనే సందేహాలున్నా కూడా కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యను చెప్పి సమాధానం పొందండి. మీ పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకల్ని మా ఛానల్ ద్వారా అందుకోండి. సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.